ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 12వ తేదీన గురువారం రోజున అయితే ఈ తులారాశి వారికి పట్టరాని అదృష్టం అనేది పట్టబోతుంది. కాబట్టి వీరికి ఎలా పట్టబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో నిందల ఆరోపణలను వీరికి ఎంతగానో భావించినా సరే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇక ఈ తులారాశి వారికి ప్రజా ఆకర్షణ స్వభావం యొక్క ఈ రాశి వాళ్ళతో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఖచ్చితంగా అయితే వీరు రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారి వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణతో వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులు అలాగే నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. వీరి యొక్క జీవితాన్ని గమనించుకున్నట్లయితే గనక వీరి యొక్క స్వభావాన్ని మనం కూడా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఈ రాశికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఎప్పుడైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు వీరైతే వదిలిపెట్టరు. పట్టుదల కూడా వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తులారాశిలో పుట్టిన వారికి. ఇక ఈ తులారాశి వారు చాలామందిని కూడా నమ్మిస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు చాలా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి నమ్మక ద్రోహులు మీ చుట్టుపక్కనే ఉంటారు. ఎక్కడ దూరంగా ఏముంటారంటే వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. ఆ తర్వాత ఇక ఈ రాశి వారికైతే మంచి అవకాశాలను పొందడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ తులారాశిలో జన్మించుకున్నట్లయితే మీకైతే మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. అద్భుతం అంటే అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకొని ధనం అయితే వస్తుంది. సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కష్టాలు తీరుతాయి. అందరూ కూడా మీకు అనుకూలంగా అభిమానిస్తారు, ఆదరిస్తారు. అలానే బంధువర్గంలో మంచి పేరు ప్రతిష్టను కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారం అన్ని రంగాల్లో కూడా వీరికి చాలా బాగుంది. ఇక ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. రావాల్సిన ధనం కూడా వస్తుంది. కాబట్టి అప్పులు కూడా తీరిపోతాయి. కష్టాలు తొలగిపోతాయి. ఇక చెప్పుకోవాలంటే స్పష్టంగా మనం చెప్పుకోవాలంటే ఈ తులారాశి వారికైతే ఈ రోజున నక్క తోక తొక్కినట్లు అని చెప్పుకోవచ్చు. వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది. దూర ప్రయాణాలైతే చేయవలసిన అవసరం రావచ్చు. ప్రయాణాల వల్ల ఏంటంటేనండి మంచి విజయాలను కూడా సాధించగలుగుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున విందు వినోదాలలో పాల్గొంటారు. అలానే కాకుండా దైవ దర్శనం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తుంది. ఇక ఈ రోజున మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు అదృష్టం అనేది పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికైతే వివాహం గురించి ఏంటంటే
ఈ రోజున అయితే మీకు మంచి శుభవార్తలైతే వివాహం గురించి వింటారు. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం, సంతానం యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత ఈ రాశి వారికి గమనించుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడు మనకు అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశిలో పుట్టిన వారికైతే ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలిస్తాయి. గ్రహాల స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మంచి ఫలితాలైతే చూడగలుగుతారని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. భార్య భర్తల పరంగా కూడా బాగుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంది. విడిపోయిన వారిలో ప్రేమికులు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీకు మంచే జరుగుతుంది. కొంచెం ఇరుగు పొరుగు వారితో చూసి ఉండండి. కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా వీరు ఏంటంటే గనక గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదు. నా అనుకునే వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం మీరు తల దూర్చకండి. అంటే షూరిటీ సంతకాలైతే ఈ రాశి వారు చేయకండి. ఎందుకంటే మీకు కలిసి రావు. మధ్యవర్తులు అస్సలు కూడా పనికిరాదు. మీకు కోపం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోండి. కోపం ఎక్కువగా అని కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే గనక బాగుంటారనండి ఉన్నట్లండి ఏంటంటే ఒక్కసారిగా కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి మీ కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. ఇక ఈ తులారాశి వారికి జూన్ 12వ తేదీన గురువారం రోజున అయితే వీరికి అదృష్టం వరించబోతుంది. ఇక వీరి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అనుకూల అంటే మార్చుకునే అంత శక్తి కూడా మీకు ఉంటుంది. అప్పు తీరుతుంది. బాగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఒక చేతి నిండా కూడా డబ్బు ఆడుతుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు శివపార్వతుల యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. అలానే కాకుండా రుణ బాధల నుంచి మీకు బయటపడే అవకాశాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారింటికి అదృష్ట దేవత అనేది ఈరోజు రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ అదృష్ట దేవత మీ ఇంటికి రావడం వల్ల మీరు ఎంతో శక్తివంతంగా మారబోతారు. ఇక ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వారే మీ దగ్గరికి వచ్చి పొగుడుతూ ఉంటారు ఈ సమయంలో. ఇక ఈ దేవత రావడం వల్ల మీ ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక మీరు సంతోషంగా హ్యాపీగా అయితే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. ఇక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపించబోతుంది. కాబట్టి ఈ 12 రాశులకెల్లా అదృష్ట రాశి ఏదంటే తులారాశి అని మనం చెప్పుకోవచ్చు. అంత అదృష్టాన్నైతే ఈ తులారాశి వరకైతే ఈ రోజున పట్టబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అదృష్ట దేవత మీకు వరించబోతుంది. కాబట్టి భూమండలంలో ఈ తులారాశి వారు ఎక్కడున్నా మీ అదృష్ట దేవత ఎలా రాబోతుంది, మీకున్న కష్టాలు ఎలా తీరబోతున్నాయి, మీకు అదృష్టం ఎలా పట్టబోతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క అదృష్టం అనేది ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకోవచ్చు. కనుక ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.